ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్. ఒక్క ఖడ్గం చరిత్రను మార్చగలదా? సామ్రాజ్యాలను వడికించగలదా? ఒక యువకుడి చేతిలో ఆయుధం లక్షల హృదయాల్లో ధైర్యంగా ఎలా మారింది? ఈ కథ కేవలం యుద్ధం గురించా, లేదా ధర్మం కోసం ధైర్యంగా నిలబడిన ఒక మనిషి గురించా? అనగనగాలోని నేటి సందేశాత్మక కథనం ఆ భారత వీరుని గురించి. అదే కత్తి కాదు కర్తవ్య ఘోష, భవానీ ఖడ్గ ఆశీర్వాదం, శివాజీ స్వరాజ్య ప్రమాణం. ఛత్రపతి జై 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 శివాజీ మహారాజ్ జై జై శివాజీ మహారాజ్ జై 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 శివాజీ మహారాజ్ జై. అనగనగా అనేంత పురాతనమైంది కాదు ఈ కథనం. ఈ కలియుగంలోనే జరిగిన వీరుని కథనం. భారత భూమి దక్షిణ పశ్చిమ అరణ్యాల మధ్య, సహ్యాద్రి కొండల మధ్య ధర్మం కోసం తపించిన ఒక బాలుడి కథే ఇది. పేరు శివాజీ. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన మహావీరుల్లో ఛత్రపతి శివాజీ మహారాజుది ఓ విశిష్ట స్థానం. ఆయన పేరు వినగానే సమాజం గర్వంతో ఉప్పొంగిపోతుంది. చిన్న వయస్సులోనే మొఘలుల దాడుల వల్ల సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని గ్రహించిన శివాజీ అందరూ చేతులెత్తేసిన వేళ మండే నిప్పు కణికలా ఎదిరించాడు. అపూర్వ ధైర్యం, వ్యూహ చాతుర్యంతో మొఘల్ పాలకులను ఎదుర్కొని అనేక యుద్ధాల్లో విజయం సాధించాడు. స్వరాజ్య స్థాపనతో ధర్మ రక్షణకు దారి చూపిన వీరుడిగా హిందూ మతాన్ని కాపాడిన ఘనత శివాజీ మహారాజుకే దక్కుతుందని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి కాదు. ఛత్రపతి 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 జై ఛత్రపతి శివాజీ మహారాజ్ జై 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 జై. సామాన్య శక సంవత్సరం 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్ర పూణే జిల్లాలోని శివనేరి కోటలో జిజియాబాయి షాహాజీ దంపతులకు శివాజీ జన్మించాడు. పూర్వంలో పుట్టిన పిల్లలు మరణించడంతో జిజియాబాయి శివపార్వతులను ఆరాధించగా శివాజీ క్షేమంగా పుట్టాడు. అందుకే శివాజీ అనే పేరు పెట్టారు. తల్లి వద్ద ధర్మం, పరమత సహనం, మహిళల పట్ల గౌరవం నేర్చుకున్నాడు. తండ్రి వద్ద యుద్ధ విద్యలు, రాజనీతి గ్రహిస్తాడు. ఓటములను అధ్యయనం చేస్తూ సరికొత్త యుద్ధ తంత్రాలను అవలంబిస్తాడు శివాజీ. చిన్ననాటి నుంచే సమాజం